జై భీమ్ జయమాల. నా పేరు దాసర్ రమేష్, ప్రిన్సిపల్, సీతారాంపట్నం, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన మాల మహానాడు, మాల సంఘాల జేఏసీ మరియు ఇతర మాల సంఘాల అందరూ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు నా యొక్క విజ్ఞప్తి, దయచేసి ఏమైతే ఇప్పుడు నేను చెప్పేది ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకవేళ ఎవరికైనా బాధ అనిపించినా కానీ దయచేసి నన్ను క్షమించగలరు. మిత్రులారా, మనకి 2025 ఏప్రిల్ 14వ తారీఖున ఎస్సీ వర్గీకరణ జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటిదంటే, వర్గీకరణ జరిగి ఇప్పటి వరకు సుమారు 9 నెలలు అవుతున్నా కానీ మన రాష్ట్రంలో ఎవరు కూడా ఎటువంటి కార్యాచరణ చేపట్టడం లేదు అనేది నా యొక్క ఆవేదన. మీరు అది ఎక్కడ చూసినా కానీ ఎవరికి వారు విభజించుకుంటూ ఏ వర్గానికి వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఈ సమస్య కేవలం ఒక మండలానిదో ఒక జిల్లాదో కాదు, రాష్ట్రం మొత్తం సమస్య అనే విషయాన్ని చాలామంది మర్చిపోయి అన్ని సంఘాల వాళ్ళు కూడా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మిత్రులారా, ఒకటి ఈ మధ్యలో మనకి ఉద్యోగ నోటిఫికేషన్ చాలా వచ్చినాయి. దాంట్లో మీరు చూస్తే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా మన రోస్టర్ విధానం అని చెప్పేసి 22వ రోస్టర్ పాయింట్, 41, 62, 77, 91 అని చెప్పేసి రోస్టర్ పాయింట్ ఇచ్చారు. మన మాల జాతిలో ఉన్న 100%లో కూడా 99% మందికి ఈ రోస్టర్ విధానం మీద ఎటువంటి అవగాహన లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలామంది రిజర్వేషన్ అయిపోయింది కదా, మాకు ఇంకా మేమేం చేయగలం, మొత్తం అయిపోయింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం వెళ్ళలేమని చెప్పేసి చాలామంది ఒక అభిప్రాయంతో అందరూ ఇళ్లల్లో ఉంటూ ఎవరికి వాళ్ళు వేరే కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటున్నారు. ఈ మధ్యని చాలా గమనించాను. ఈ ఎస్సీ వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి చాలామంది మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత రాజ్యాంగ ప్రచార వేదికని, బీసీ రిజర్వేషన్లని, అదేవిధంగా ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప నిజంగా ఈ గత 30 సంవత్సరాలుగా ఏమైతే మాల మహానాడు నాయకులందరూ కూడా మీరు చాలా కష్టపడ్డారు మన జాతి కోసం. ఆనాటి నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన కృషి వల్లనే ఈ రోజు వరకు కూడా మన జాతి అనేది మన నిలకడగా ఉంది, మనకు హక్కులు మనం నిలదొక్కుకోగలిగామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కానీ ఈ వర్గీకరణ జరిగి ఇంత నష్టపోతున్నా కానీ ఏ గ్రామాల్లో కానీ, మండలాలలో కానీ, జిల్లాలలో కానీ మన నాయకులలో కూడా ఎక్కడ కూడా ఒక చురుకుదనం అనేది లేకుండా మనకేమి జరగలేదు అన్న భ్రమలో చాలామంది ఉండిపోతున్నారు. దయచేసి మనకి ఈరోజు మనం ఉన్నాము అంటే ఈరోజు మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి పని చేసుకోవడానికి, తినడానికి అనే విషయం కాదు మిత్రులారా. మనకి వర్గీకరణ జరిగిన తర్వాత 5% రిజర్వేషన్ మాత్రమే కల్పించారు. గతంలో 15% రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు కూడా ఆ యొక్క 15% అనుభవించినాయి. అదేవిధంగా జనరల్ కోటాలు కూడా ఎంతో కొంత మన ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించబడ్డాయి. కాబట్టి ఈరోజు చాలామంది మనకి మిత్రులందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య ఏంటిదంటే మనకు మొత్తం కూడా ఈ రోస్టర్ విధానం అని చెప్పేసి మనకి ఇచ్చేసి ఎక్కడ కూడా మనకు ఉద్యోగాలు రాకుండా మనకి చాలామంది మనకు కుట్ర పన్నుతున్నారన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఏమైనా కానీ మీరు ఒకసారి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ చూడండి, మీ దాన్ని ఏం జరిగిందనేది కూడా మీరు అందరూ గమనిస్తారు మిత్రులారా. దయచేసి ఎవరైతే ఉద్యోగస్తులు కానీ, గ్రామాలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ మీరందరూ ఒకటే కాదు, దయచేసి గమనించండి. ఈ వర్గీకరణ సమస్య అనేది కేవలం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కష్టపడితే వచ్చేది కాదు. ఈ సమస్యకి వ్యతిరేకంగా మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వెళుతూ మన కార్యక్రమాలు చేస్తే తప్ప మన సమస్యని ప్రభుత్వాలు గుర్తించి మనకి న్యాయం చేస్తారనే ఆలోచన అయితే నాకు లేదు. కాబట్టి
దీనివల్ల జరిగే నష్టాలను మీరు ఒకసారి డైరీలలో రాసుకోండి. మీరు కనుక ఈరోజు బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి కనుక ఉంటే ఇంకొక నీ భావితరాలు మొత్తం కూడా మళ్ళీ అంటరాని తరానికి గురి కాకుండా ఉంటే మీరు ఆలోచించండి మిత్రులారా. మన్ని గతంలో అంటరానితనం అంటే మన ఊరికి చివర ఉంచేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మనకు ఉద్యోగాలు రాకుండా మన అంటరానితనానికి మనం గురి చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు ఎవరైతే ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, వ్యాపారంగా పనిచేసుకునే వాళ్ళు మీరు అందరూ కూడా దయచేసి నా యొక్క విన్నపం, ఈరోజు మీరు ఇలా ఉన్నారు అంటే ఆ గతంలో మీరు రిజర్వేషన్ల వల్ల చదువుకొని రిజర్వేషన్ల వల్ల మీరు ఉద్యోగాలు పొంది ఈరోజు మీరు స్థిరపడి ఎంతో కొంత మీతో పాటు మీ కుటుంబానికి కూడా ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు కల్పించి మీరు సమాజాలకు గౌరవంగా ఉంటున్నారు. కానీ ఈరోజు మీరు మౌనంగా ఉంటే మన భావితరాలంటే దాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా వస్తారు. అటు వాళ్ళకు కూడా ఉద్యోగాలే కాదు, మనకు అడ్మిషన్స్లలో కూడా రోస్టర్ అని ఒక పెద్ద కుట్ర పన్ని మాలలని సమాజానికి దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దయచేసి రోస్టర్ అనే పదం మీద మీరు ఒకసారి కంపల్సరీ ప్రతి ఒక్కరు స్టడీ చేయండి. మన గ్రామ స్థాయి నుంచి కూడా మీరు తెలిసిన ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఈ వర్గీకరణ వల్ల మనకి ఏమైతే నష్టం జరిగిందో దీని ఒక 10 మందికి మీరు తెలియజేసి మన అందరం కూడా ఒక ఐక్యతగా ఉండాలి. ఎక్కడ ఏ సంఘమైనా కానీ ఈ సమస్య అనేది మన జాతి సమస్య, ఏ ఒక సంఘంతో కాదు. కాబట్టి జాతి సమస్య కాబట్టి అన్ని సంఘాలు కూడా ఐక్యంగా ఉంటే మాత్రమే మన సమస్యకి పరిష్కారం దక్కుతుందనే విషయాన్ని దయచేసి మన నాయకులందరూ కూడా గమనించి మీరందరూ కూడా ఒకే జాతిగా ఏర్పడి మన జాతి కోసం పోరాడితే ఇంకొక 1-2 సంవత్సరాలలో మనకి కనీసం 2% రిజర్వేషన్ పెంచి ఈ రోస్టర్ విధానంలో కూడా మనకు ప్రభుత్వాలు న్యాయం చేస్తాయని చెప్పేసి ఆశిస్తూ మన మాలల ఐక్యత కోరుతూ దాసర్ రమేష్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జై భీమ్.